హాయ్! హలో! ఐయామ్ బ్యాక్ అగైన్. బట్ ఈసారి నేను రివ్యూతో రాలేదు. మన స్లోగన్ తెలుసుగా? బడ్జెట్ ఉంటే థియేటర్‌లో ఉండాలి. లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, మన స్లోగన్ ప్రకారం బడ్జెట్ ఉండాలంటే మినిమమ్ టికెట్ ఇంతకుముందు 200 పెడితే సరిపోయేది. బట్ 200తో ఇప్పుడు ఏ పని కావట్లేదు భయ్యా. నేను మాట్లాడేది ఏ సినిమా గురించో మీకు ఈ పాటికల్లా అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే జస్ట్ ఒక్కసారి సామి నా సామి అర్థమైందా? యెస్. మీరనుకున్నదే. 'పుష్ప 2' థియేటర్‌లోకి వచ్చేస్తుంది 5వ తారీఖు. సరేలే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు సినిమాకెళ్ళిపోదాం అనుకున్నా. కానీ సినిమా భారీ బడ్జెటే, టికెట్స్ కూడా భారీ బడ్జెట్‌లోనే ఉన్నాయి. సో, బేసిక్‌గా అంత బడ్జెట్ పెట్టి సినిమా చూడొచ్చా లేదా అనేది మీ పర్సనల్ చాయిస్. బట్ నా చాయిస్ అయితే కొంచెం వెయిట్ చేసి చూద్దామని. కానీ ఎక్సైట్‌మెంట్ ఆగట్లేదు. ఎళ్ళిపోదామని అయితే ఉంది. బట్ టికెట్ డబ్బులు పెట్టడం అంత కరెక్టా? కాదా? అనే దాని మీద చిన్న డిస్కషన్ పెడదామని దీని గురించి మాట్లాడుతున్నా. భయ్యా బడ్జెట్ పెంచడంలో తప్పులేదు. కానీ బడ్జెట్ పెంచి స్టాండర్డ్ సినిమా తీయడంలో కూడా తప్పులేదు. నంబర్ ఆఫ్ డేస్ ఆడిచ్చి దాని నుంచి డబ్బులు సంపాదించుకుంటే బెటర్ భయ్యా. ఎందుకంటే మాలాంటి సినిమా లవర్స్‌కి కొంచెం బర్డెన్ అయిపోతుంది. డబ్బులొస్తే పర్లేదు గానీ, మరీ డబ్బులు రాని టైట్ పొజిషన్‌లో థియేటర్‌కెళ్ళాలంటే చాలా కష్టమైతుంది. దానివల్ల ఏమైతుందంటే ఇంపాక్ట్ తగ్గిపోతుంది. నాకు తెలుసు అంత కష్టమైతే సినిమాలు చూడడం మానేయండి భయ్యా అంటారు. యెస్. ఆ పని మీద ఉన్నాం భయ్యా. కొంచెం టికెట్ తగ్గకపోతే సినిమాలు చూడడం మానేయం గానీ, ఈ సినిమా చూడడం మాత్రం మానేస్తాం. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఓన్లీ మై ఒపీనియన్. పాటలు మాత్రం ఫస్ట్ 2 పాటలు బాగున్నాయి. ఈ మధ్య వచ్చిన 2 పాటలు పెద్దగా ఎక్కలేదు. కానీ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమా హిట్ అయితే కనీసం 4 రోజు, 5 రోజన్నా థియేటర్‌కెళ్ళిపోతాను. థియేటర్‌కెళ్ళిపోయి ఐ మీన్ నా బడ్జెట్‌లో టికెట్ రేట్ ఉంటే ఖచ్చితంగా సినిమాకెళ్ళిపోతాను. నా ఈ ఒపీనియన్‌తో ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్‌లో తెలియజేయండి. అట్ ది సేమ్ టైమ్ నేను చెప్పిన విధానం అండ్ నా ఒపీనియన్ మీకు నచ్చితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మాటలు ఎన్నో మాట్లాడుకుందాం. ఒకవేళ సినిమాకెళ్తే ఇమ్మీడియేట్‌గా రివ్యూ పెట్టేస్తా. ఐ థింక్ మీరు కూడా సినిమాకెళ్తే కుదిరితే కామెంట్ చేయండి. నేను సినిమా చూసాను. యూ కెన్ వాచ్ ద ఫిల్మ్ అని చెప్పేసి. దట్స్ ఇట్ ఫర్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్.